దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 1 తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ప్రభునామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని శుద్ధ హృదయముతో హృదయపూర్తిగా విని దేవుని మనం మహిమపరుచుకుందాము. వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీడుకి ప్రతి కీడు చేద్దామని అనుకోకుండా యెహోవా కొరకు కనిపెట్టుకుండుటను గూర్చి మనము ధ్యానించుకుంటున్నాము. మనుషులు ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా వాళ్ళలో రగిలే కోపాన్ని అణచుకోవాలి. కోపం రాగానే నోటికొచ్చినట్లుగా మాట్లాడకూడదు. కోపాన్ని అణుచుకోవాలి. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలే కానీ ద్వేషించుకోకూడదు, తిట్టుకోకూడదు. ఏం చేయాలి మనము? యెహోవా దేవుని కొరకు కనిపెట్టుకునే ఉండాలి. అప్పుడు తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుటివానిలో ఎంత పగ రగిలినా తన పగను తనలో చల్లొచ్చుకోవాలే కానీ వ్యతిరేక్తమైనటువంటి మాటలు ఒకరికొకరు మాట్లాడుకోకూడదు. మాట్లాడకుంది ఏమవుతుంది? ఆ తగద పెరిగిపోతుంది. పెరిగి 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 అది చివరకు ఎలాగా వర్తిస్తుందో మనకు తెలియదు. పగ అనేది మనసులో ఉందంటే అనుమానమే లేదు, ప్రభు పగ ఉన్నవానిలో లేనట్లే. కలహం ఉన్నవానిలో దేవుడు లేనట్లే. కలహం ఉన్నవానితో కలిసి తిరగటం కన్నా అది మంచిది కాదు. కలహం ఉన్నవానితో పగ కలిగి ఉండటం కన్నా క్షమాగుణం మనసులో ఏర్పరచుకోవాలి. అది క్షమాగుణం ఎలా వస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇగో తీసివేయాలి. అప్పుడు క్షమాగుణము తప్పకుండా ఏర్పడుతుంది. నీ ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం కలిగి ఉంటే అది నీకు ఘనత కలుగు చేస్తుంది. కలహం అనే గాయాన్ని మానిపోనిచ్చుకోవాలి. అది కానీ మానకపోతే ఏది? ఆ కలహం అనే పెద్ద రెడము గాయము, ఆ గాయం పెద్దదైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పగ ఎంత భయంకరమైనది! ఆ గాయం మానాలంటే కలహదారుని క్షమించడమే ఉత్తమం. ఒక్కసారి క్షమించాను స్నేహితుడా అని అంటే తప్పకుండా ఆ కలహం అంతటితో ఆగిపోతుంది. దానిని అంతా వదిలేసి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు తప్పకుండా దేవుడే మనల్ని రక్షిస్తాడు. ఎదుటి మనిషి వలన కీడు కలిగిందని ప్రతి కీడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమయంలోనూ పూనుకోకూడదు, ఆలోచనే రాకూడదు. ప్రశాంతంగా ఉండి ప్రభు మీదనే ఆధారపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర నీ సమస్యను ఉంచి నీవు దీన మనసుతో ప్రభువుని కానీ ప్రార్థన చేస్తే నీ యొక్క సమస్య ఇట్టే వదిలిపోతుంది. అది మనం గుర్తుంచుకోవాలి, విశ్వాసం ఉంచాలి.
సమస్య ఏర్పడిందని మనం ప్రతికీడు చెయ్యకూడదు. ప్రభువునే అడగాలి, అయ్యా నా పొరుగువానితో నాకు ఏర్పడినటువంటి కలహాన్ని తండ్రి నువ్వు తీసివేసి మా మధ్య సమాధానము కలుగజేసి మమ్మల్ని కాపాడు తండ్రి అని ప్రార్థన చేయాలి. మనము ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనసుతో ప్రార్థన చేయాలి. నీ కష్టాల నుండి విడుదలకు దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, నో డౌట్. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో, నువ్వు ఎప్పుడైతే పగానే మంటని హృదయంలోంచి నువ్వు తీసివేసావో, నీకు ఎప్పుడైతే నీలో ఉన్న ద్వేషాన్ని, నీలో ఉన్నటువంటి కుచితపు బుద్ధిని, నీలో ఉన్న కుట్రను అవన్నీ నువ్వు తీసేసావంటే తప్పకుండా దేవుడే నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కోపాన్ని విడిచిపెట్టాలి. సమస్త ప్రాణులకు న్యాయం తీర్చే దేవునికి మొరపెట్టాలి. కోపం ఉండి రగిలిపోతే ఎవరికి నష్టం? కోపపడేవాడికే నష్టం, క్షీణించిపోతాడు. కొంచెం ఆ కోప ఆవేశముతో క్షీణదశకు వస్తాడు. కనుక అలా రాకుండా ఉండాలంటే మనం నవ్వుతూ క్షమించమని అడగాలి, మనము క్షమించాలి, మనల్ని క్షమించమని అడగాలి. సమస్త ప్రాణులకు న్యాయం తీర్చే దేవునికి మొరపెట్టాలి. దేవుని ఆశ్రయిస్తే సమస్తము జయకరంగా సమాధానంగా జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నెమ్మదిగా తండ్రి ఆత్మీయతతో మేము నీ యందు నాయన విశ్వాసముతో మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డలకు సమాధానం కలుగు చేయనాయనా. ప్రతి బిడ్డల తండ్రి నీ ఆశ్రయాన్ని కోరి నీ యొక్క ఆశ్రయములో నివసించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో తండ్రి నాయన చెడ్డ ఆలోచనలు మా మనసులో రాకుండా తండ్రి ఎల్లప్పుడూ నిన్నే కనిపెట్టుకుంటూ నీ రక్షణ పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.